మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వాటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ అడ్వకేట్ ఎన్ రామచంద్రరావు గారు ఉన్నారు. సార్, కేంద్ర ప్రభుత్వము 3 క్రిమినల్ లా చట్టాలను తీసుకొచ్చిన పరిస్థితి, ఇది ఎవరి స్వార్థం కోసం తీసుకొచ్చారు? అధికార పక్షం కోసమా, లేకపోతే అటు అపోజిషన్ కోసమా? అంటే ఏం చెప్తారు సార్? ప్రజల న్యాయం కోసం తీసుకొచ్చినాం. 3 చట్టాలు కూడా న్యాయ వ్యవస్థ సంబంధించిన చట్టాలు. మేజర్ యాక్ట్స్ ఉంటుంది. ఇది ఎవిడెన్స్ యాక్ట్, సిఆర్పిసి అండ్ ఐపీసీ. గత 150 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వారు పెట్టినటువంటి ఒక వ్యవస్థీకరమైనటువంటి ఒక ఏవైతే చట్టాలు ఉన్నాయో దీన్ని మార్పులు తీసుకోవడం జరిగింది. ఇది మేము బీజేపీ మార్పు కాదు, గతంలో కూడా లా కమిషన్ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు సార్లు ఒక ఈ సూచనలు ఇచ్చినాయి ప్రభుత్వానికి. సరే, కాంగ్రెస్ పార్టీ మధ్యమైన వాళ్ళు మారుస్తూ ఉన్నారు దాన్ని వేరే రకంగా, అవి దీనిలో అమెండ్మెంట్ చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దీన్ని డీకాలనైజ్, బ్రిటిష్ వారు తీసుకొచ్చిన చట్టాన్ని మార్చి భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉండేటటువంటి చట్టాలు అవసరము. దీంట్లో విక్టిమ్కు కూడా జస్టిస్ జరగాలి. గత చట్టాల్లో అది విక్టిమ్ జస్టిస్ లేదు, ఒకటి. రెండోది, తర్వాత సాంకేతికమైనటువంటి ఒక పరిణామాలు చాలా ఉన్నాయి. సాంకేతికమైనటువంటి ఒక వైజ్ఞానికంగా సాంకేతికంగా చాలా ముందుకు పోతున్నటువంటి దేశము, సమాజము. ఇక్కడ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక అనేక అంటే మహిళలను వేధించడము, ఈ రకమైనటువంటి ఒక కొన్నిటికి చట్టాలు లేవు. దాన్ని కూడా ఈరోజు జోడించి మహిళలకు న్యాయము, తర్వాత బాధితులకు న్యాయము, అదేవిధంగా ఫైన్స్ కూడా గతంలో 100 రూపాయలు ఉండే. 150 సంవత్సరాల క్రితం పెట్టిన 100 రూపాయల ఫైను ఇంకా అదే 100 రూపాయలు ఉంది. మనం మార్చాల్సిన అవసరం కూడా. ఇటువంటి అనేక మార్పులు చేర్పులు చేసి దేశ ఒక ప్రజలకు దాన్ని అతి యొక్క సులభంగా, సరళంగా వారికి న్యాయం జరగాలనే పరిస్థితిలో ఈ చట్టాల్లో మార్పులు జరిగినాయి. అధికార పక్షం బీజేపీ స్వాగతిస్తుంటే అటు ప్రతిపక్షం కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. అలాగే కొంతమంది న్యాయ కోవిదులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలు ఇందులో ఏముంది? ఏం లేకుండా వ్యతిరేకిస్తున్నారు. కేవలం బీజేపీ తీసుకొచ్చిగా వ్యతిరేకిస్తున్నారు అంతే. నిజంగా వాళ్ళకి వ్యతిరేకం చేసేటటువంటి వాళ్ళకి ఆలోచన ఉంటే చట్టాలు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలే? చట్టాలు వచ్చిన తర్వాత ఈరోజు 23 ఆగస్టులో తీసుకొచ్చే చట్టాన్ని ఈరోజు జూలై అంటే దాదాపు 1 ఇయర్ అయింది. ఇప్పుడు మేము అమలు పరిస్థితి ఇప్పుడు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? అప్పుడు ఈ 10 ఏళ్ళు ఎందుకు వ్యతిరేకించలే? దీని 10 నెలలు దీంట్లో ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి కేవలం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి వ్యతిరేకం, అంతేగాని దీంట్లో వాళ్ళకి వాస్తవానికి వాళ్ళు తెలుసు. తర్వాత ప్రభుత్వం కూడా చెప్పింది, దీంట్లో ఏదైనా లోపాలు ఉంటాయి, అవకతవకలు ఏదైనా కనిపిస్తే డెఫినెట్గా దాన్ని కూడా మేము మన సహోదయంతో మేము తీసుకుంటాం, దాన్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తాం. దీంట్లో హిట్ అండ్ రన్ ఉన్నది, ఆ హిట్ అండ్ రన్ ప్రొవిజన్ మేము మార్చినాం, దాన్ని అమలు పరచట్లే. అట్లా ఏదైనా సూచనలు ఇస్తే డెఫినెట్గా మనం చూస్తాం మనం. అంతేగాని చట్టాలు మార్చవద్దు అనేది సమాజం మారుతున్నప్పుడు, వ్యవస్థ మారుతున్నప్పుడు, పరిస్థితులు మారుతున్నప్పుడు చట్టాలు కూడా మారాలి కదా. అది అంటే 3 చట్టాల పేర్లు హిందీలో పెట్టడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్? ఈ హిందీలో ఇంగ్లీష్లో పెట్టాలి, ఎందుకు పెట్టాలి? హిందీలో పెట్టాలి, దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు కదా. దీనికే ఎందుకు పెట్టాలని ఏముంది? మన దేశంలో ఉన్నటువంటి హిందీ కాదు, సంస్కృత పదాలు దాంట్లో. ఇది హిందీయే కాదు, దానికి సంస్కృతం ఉన్నది. ఆ సంస్కృతాన్ని మనం చూడాలి. కానీ భాషకు కూడా వ్యతిరేకిస్తా అంటే ఇక మనం ఏం చేయలేదు దానికి. అంటే బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ చట్టం రద్దు చేసి ఇప్పుడు దేశద్రోహం పెట్టడానికి కారణం ఏంటి? ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా సూచించింది. సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు 150 సంవత్సరాల కింద అప్పుడు మన దేశంలో రాజరికం ఉండే, క్వీన్ బ్రిటిష్ కింద చట్టాలు ఉండే కాబట్టి ఆ రోజు రాజద్రోహం ఉంటుండే, ది అఫెన్స్ అగేన్స్ట్ ది క్వీన్. ఇప్పుడు క్వీన్ లేదు కదా, ప్రజాస్వామ్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు దేశం ఉంటుంది, దేశద్రోహి కింద వస్తాయి కాబట్టి దాన్ని మార్చి దీన్ని చేయడానికి సుప్రీంకోర్టు కూడా సూచనలు కూడా అనేక సార్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ చట్టాల వల్ల దేశంలో పోలీస్ వ్యవస్థ కానీ అడ్వకేట్ వ్యవస్థ పాత సెక్షన్లకు అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు కొత్త సెక్షన్లు తేవడం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వరంటారా? ఛాలెంజ్ అది. ఇబ్బందిగా నేను అనను, డెఫినెట్గా ఛాలెంజ్ ఉంటుంది. పాత చట్టాలు కొత్త చట్టాల మధ్యన ట్రాన్సిషన్ పీరియడ్ అవుతుందో అది ఒక ఛాలెంజింగ్ పీరియడ్ ఉంటుంది, డెఫినెట్ ఛాలెంజింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త చట్టాలు, కేసులు ఎన్ని సంవత్సరాల్లో పరిష్కారం అవుతుంది ఏంటి అసలు? దాంట్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు 90 డేస్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయమన్నారు, 3 ఇయర్స్లో కేసు కంప్లీట్ చేయమన్నారు. కొన్ని కేసెస్ కొన్నిటికి కాల పరిమితం పెట్టారు. కాబట్టి అటువంటి టైం లిమిట్, టైం ఫ్రేమ్ ఉంది, ఇన్వెస్టిగేషన్ టైం ఫ్రేమ్ ఉన్నాయి. కొన్ని వెసులుబాట్లు సరళీకరణ చేసే ఉన్నాయి.
డెఫినెట్గా ఇది ప్రజలకు న్యాయం చేసేటటువంటి చట్టాలని నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఇందులో చిన్న చిన్న సరిచేసే క్రమం లేదంటారా? మొత్తం చట్టాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారంటే ఏం చెప్తారు? లేదు, దాన్ని మార్చారు కదా, చాలాసార్లు అమెండ్మెంట్ చేస్తూ వచ్చారు. దానికన్నా కొత్త చట్టాలు తీసుకొస్తే బెటర్ కదా. ఇప్పుడు 511 ఐపీసీ సెక్షన్ నుంచి మీరు 390 దాకా తీసుకొచ్చినాం, కొన్ని తగ్గించినాం. ఎవిడెన్స్ యాక్ట్లో 140 నుంచి దాన్ని 170 దాకా చేసినాం. అట్లా కొన్ని తీసినాం, కొన్ని యాడ్ చేసినాం. కాబట్టి ఎందుకు ఏంది అనేది ఇప్పుడు కొత్త చట్టాలు తీసుకుని ఎవరికి అభ్యంతరము? ప్రపంచంలో అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని దేశాల్లో కొన్ని కొత్త చట్టాలు వస్తున్నాయి, పాత చట్టాలు మార్చి కొత్త చట్టాలు తీసుకొస్తున్నాం. మన దేశం దాదాపు 200 చట్టాలు ఇప్పుడు అమల్లో కూడా లేదు, కానీ యాక్ట్గా మిగిలిపోయినాయి. అవన్నీ కూడా తీసేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది ఒక మార్పు, ఇది ఒక రెవల్యూషను క్రిమినల్ లీగల్ జస్టిస్ సిస్టంలో. ఇది ఒక పెద్ద మార్పు, దీని అందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు క్రిమినల్లో మహిళల కోసం కఠిన చట్టాలు తీసుకొచ్చారా? దీంట్లో అన్నీ ఉన్నాయి. 498తో పాటు మహిళల మీద స్టాలింగ్, వాళ్ళ వయోరిజము, వాళ్ళ మీద చేసేటటువంటి ఒక అనేక రకాల అత్యాచారం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బీజేపీ కోరుకుంటుందా? దానం నాగేందర్ ఇష్యూలో అసలు ఏం జరుగుతుంది, కోర్టులో ఏం జరుగుతుంది ఏంటి సార్? నేను దీనిలో ఒక వ్యక్తి విషయంతో కాదు, ఇది ఒక పాలసీ. ఒక పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఇంకో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి, అది కూడా మా పార్టీ మీద పోటీ చేసి, ఇది ఆ సమయంలో ఆయన గతంలో ఎమ్మెల్యే పోటీ స్థానంలో ఓట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి దీన్ని నైతికంగా వారు రిజైన్ చేయాలి, ఎలక్షన్స్ అని పెట్టాలి. మేము స్పీకర్కు దీని మీద గతంలో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇది కంప్లైంట్ కూడా మీరు కోర్టులు కూడా ఏం చెప్పిన 90 డేస్లో స్పీకర్ దానికి ఇవ్వాలి కొన్ని స్టేట్స్లో. కాబట్టి వారు దీని మీద చర్య తీసుకుంటారు. మేము వేరే వాళ్ళని ఎందుకు పోలేదు? ఎందుకంటే మా సీటు మీద ఇది అయింది కాబట్టి మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఇక్కడ దానం నాగేంద్ర ఇంకెవరైనా మేము చూడట్లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ పాలసీ ఆఫ్ క్వశ్చన్ ఆఫ్ పాలసీ అండ్ ప్రిన్సిపల్స్ అంతే. అంటే దానం నాగేంద్ర మీదనే బీజేపీ పగబట్టిందా, లేకపోతే పార్టీ మారిన ఎమ్మెల్యే మీద కూడా మీరు అనదర్ పిటిషన్ వేసే అవకాశం ఉందా? మేము అదే చెప్తున్నాం కదా, మాకు వ్యక్తిగతంగా ఏం లేదు, మాకేం వ్యక్తిగతంగా ఉంటుంది. ఒక ప్రిన్సిపల్, ఒక ప్రజాస్వామ్యంలో ఒక పార్టీని గెలిచిన తర్వాత ఇంకో పార్టీలో పోతే రిజైన్ చేసి రావాలి. మేము మిగతా వాళ్ళు మాకు సంబంధం మీరు లేదు అని అన్నాము. ఎందుకంటే రాజకీయ ప్రక్రియలో మేము కూడా భాగమే కదా, మాది కూడా రాజకీయ పార్టీ. కానీ అక్కడ మేము పోటీ చేయలేదు, మా మీద పోటీ చేయలేదు, వాళ్ళు ఇంకా కొనసాగుతూ ఉన్నారు ఎమ్మెల్యేగా. ఇక్కడ డిఫరెంట్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీని మీద మీకు కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఆయన మీ ఎంఎల్ఏ మీద పోటీ చేయలేదు, బీఆర్ఎస్ ఎంఎల్ఏ మీద ఆయన పోటీ చేశారు. సరే, మెట్లు ఎక్కితే బీఆర్ఎస్ ఎక్కాలి కానీ బీజేపీకి ఏం అవసరం అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన. అది బాగా ఇష్టం అండి, మేము ఎవరి మీద పోతామో ఎక్కడేం చేస్తాము. ఇది ప్రజాస్వామ్యంలో ఎనీ పార్టీ, ఎనీ పొలిటికల్ పార్టీ, ఎనీ మెంబర్ కెన్ ఫైల్. మాకు ఉన్నది హక్కు ఉన్నది, మాకు హక్కు ఉంది కాబట్టి మేము పోయినాం. మీ ఇల్లీగల్గా ఏం పోలే, మీ ఇల్లీగల్గా పోతే ఈ మాట అనొచ్చు. మాకు రైట్స్ ఉన్నాయి కాబట్టి నో వన్ కెన్ క్వశ్చన్ అవర్ రైట్స్. ఓకే, అంటే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై ఇదంతా చేస్తుందని ఆయన అంటున్నారు, నిజమేనా? ఈ మాటలు మాట్లాడి ప్రజల చెవులు రక్తం వస్తుంది, ఎవరు నమ్మేటోళ్ళు లేరు వాళ్ళని.